సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రాజమణి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకాధికారిగా మండల తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి హాజరై వార్డు సభ్యులతో కలిసి ప్రభుత్వ ఎజెండాలోని ముఖ్య అంశాలను గ్రామ ప్రజలకు వివరించారు. ముఖ్యంగా రైతులు సన్నరకం వడ్ల సాగుపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా రానున్న వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరి సహకారంతో బందారం గ్రామాన్ని స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని గ్రామ ప్రజలను, వార్డు సభ్యులను తహసీల్దార్ కోరారు. ఈరోజు బందారం గ్రామంలో స్పెషల్గా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి నన్ను స్పెషల్ ఆఫీసర్గా జిల్లా యంత్రాంగం సూచించడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు 4 అంశాల మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం గురించి, SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఓటర్ల జాబితా ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అది 4 అంశాల మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు మెంబర్లు, తర్వాత గ్రామ అధికారులందరూ పాల్గొని చాలా సహకరించారు. ఇట్టి కార్యక్రమంలో చాలా అవగాహన కల్పించడం జరిగింది. రైతులు కూడా వారి యొక్క సూచనలు, సలహాలు తెలియజేయడం జరిగింది. వీటిని వీళ్ళు గ్రామ సభలో చర్చించిన విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన వంతు సాయంగా పరిష్కరించేందుకు సహాయం చేస్తానని హామీ ఇస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు.